ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఒక స్త్రీ రాజులను చేయబోతుంది. త్వరలో వీరి యొక్క జీవితంలో జరిగే అద్భుతాలు ఇవి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. అయితే వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? ఏ స్త్రీ వల్ల వీరి యొక్క జీవితం అద్భుతంగా మారబోతుంది? ఏ స్త్రీ వల్ల వారి యొక్క జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, ముందుగా వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, వృషభ రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వ్యవహార విషయాలను తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికను చాలా చక్కగా వేసుకుంటారు. సమయానికి అనుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, బంధువర్గం, స్వజాతి వారు కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశాలు వీరి యొక్క జాతకంలో ఉన్నాయి. అలాగే వీరు బాల్యం నుండి కష్టాలను, ఎత్తుపల్లాలను చూశారు. జీవితానుభవం కూడా వీరికి అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన అయినా కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు మరి అతి త్వరలో మీరు చూడబోతున్నారు. దానికి కారణం మీకు ఒక స్నేహితురాలైనటువంటి స్త్రీ. అంటే మీరు పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీకు సన్నిహితంగా ఉండేటువంటి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు త్వరలో చూడబోతున్నారు. మీరు రాజు హోదా పొందుకోబోతున్నారు. దీని కారణంగా మీరు రాజులాగా మారబోతున్నారు. అంటే మీకు జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టం నుండి, ప్రతి బాధ నుండి మీకు విముక్తి అనేది లభించడం మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. మీకు తను ఇచ్చే సలహాల కారణంగా కావచ్చు, తన యొక్క మద్దతు ద్వారా కావచ్చు, తను మీరు చేసే పనుల్లో సహాయ సహకారాలు అందించడం ద్వారా కావచ్చు, మీరు అత్యద్భుతమైన ఫలితాలు అయితే సాధించబోతున్నారు. ఉదాహరణకు చూసినట్లయితే, మీరు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటున్నారు. ఏ ఒక్క లైఫ్ సెటిల్మెంట్లో మీకు లేదు. ఏ వ్యాపారం మొదలుపెట్టాలి అనేది మీకు అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు. అటువంటి టైంలో తను మంచి సలహాలు మీకు అందిస్తారు. అలాగే దేంట్లో పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, వాళ్ళకి ఏ విధంగా మీరు ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టాలి, ఏ విధంగా రన్ చేసుకోవాలి అనే విషయంపై తను మీకు క్లారిటీగా వివరణ ఇవ్వడం, అలాగే తన యొక్క మద్దతు మీకు ఉండడం ద్వారా మీరు ఖచ్చితంగా అత్యద్భుతమైన ఫలితాలు అయితే సాధించబోతున్నారు. మీరు జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి పదంలోకి దూసుకెళ్లే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఊహించని విధంగా అత్యద్భుతమైన ఫలితాలు అయితే పొందడానికి కారణం మీ యొక్క స్నేహితురాలు. అంటే కొంతమందికి స్నేహితురాలు కావచ్చు, కొంతమందికి తన యొక్క బంధువై కూడా ఉండొచ్చు. అంటే మీకు అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి తన వల్ల మీ యొక్క జీవితంలో ఇటువంటి అత్యద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు సాధించబోతున్నారు. ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే కనుక తన మూలంగా ఒక మంచి అవకాశం మీకు రావచ్చు. అంటే చాలా కాలంగా చాలా రకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఇదివరకు ఎప్పుడూ కూడా దక్కని ఫలితం ఇక ముందు మీకు దక్కే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు అయితే మీరు సాధించగలుగుతారు. ఈ విధంగా వారి యొక్క జీవితంలో మీకు సన్నిహితురాల మూలంగా ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ జీవితంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఉద్యోగం మారాలి అనుకుంటున్నారు, లేకపోతే మీకు వచ్చినటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలని మదన పడుతున్నారు. పై అధికారుల ప్రశంసలు ఏ విధంగా పొందుకోవాలని మీరు బాధపడుతున్నారు. అటువంటి వారికి కూడా తన యొక్క సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయి. తన మూలంగా మీరు రాజులాగా, తన మూలంగా మీరు అత్యద్భుతమైన ఫలితాలను అయితే సాధించబోతున్నారు. ఈ విధంగా మీ ఎదుగుదలలో తన యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఈ దేశాలకు వెళ్ళాలని కోరుకునే వ్యక్తుల యొక్క జీవితంలో కూడా తన మూలంగా అత్యద్భుతమైన ఫలితాలు అయితే కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా తన మూలంగానే మీకు విదేశీ అవకాశాలు రావడం, అలాగే పని ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి మీకు గైడెన్స్ రావడం, ఈ విధంగా
తన వల్ల అంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీరు అభివృద్ధి చెందడానికి, మీరు రాజయోగాన్ని పొందుకోవడానికి తానే కారణం. స్నేహితురాలు కావచ్చు, మీ యొక్క సన్నిహితురాలు కావచ్చు, లేదా మీతో చాలా క్లోజ్‌గా ఉండేటువంటి బంధువైనా కావచ్చు. తన మూలంగా మాత్రం మీ యొక్క లైఫ్‌లో అద్భుతాలు జరగబోతున్నాయి. అద్భుతమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. అయితే ఈ రాశి వారు కొన్ని నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అంటే ఈ వీడియో చూసిన తర్వాత ఏ స్త్రీ మీకు ఎటువంటి అడ్వైస్ ఇచ్చినా కానీ దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వాలని కాదు. అందరిని నమ్మలేం మనం. ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అది మనకు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అనేది కూడా ఆలోచించుకోవాలి. అంటే లైఫ్‌లో తన మూలంగా మంచి జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరు పడితే వారి ఇచ్చిన సలహాలను పాటిస్తే మాత్రం మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞులతో మీరు చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఈ పని మొదలుపెట్టే ముందు, పెట్టుబడి పెట్టే ముందు, ఉన్న దాంట్లో మీరు డబ్బు పెట్టే ముందు, దేన్నైనా సరే వ్యాపారం మొదలుపెట్టే ముందు, ఉద్యోగం మారాలని అనుకున్న సమయంలో కానీ, ఈ విధంగా కుటుంబ సభ్యులతో, అలాగే మీ యొక్క శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. వారి సలహాలు, సూచనలు కూడా ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. అంటే కీడు నుంచి మేలు వంచం అని చెప్తుంటారు కదా పెద్దలు. కాబట్టి మీరు ఏదైనా సరే ఫస్ట్ దాని గురించి అంటే ఏదైనా డిసిజన్ తీసుకునే ముందు చెడు జరిగే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయా? అని ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకటికి 10 సార్లు ఆలోచించి అనుభవజ్ఞ సలహాలు తీసుకోండి. అప్పుడు మీరు జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే ఖచ్చితంగా చూస్తారు. అదేవిధంగా వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి. అన్నదానం చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ప్రతిరోజు సాయంత్రం పూట తులసి కూడా దగ్గర దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేయడం వలన మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.